అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చీడపీడల నుండి పంటలను కాపాడే విత్తన శుద్ధి విధానం, పంటల్లో మొండి జాతి కలుపు తుంగ నివారణ, వర్షాకాలంలో పశువుల్లో వ్యాధులు వ్యాపించకుండా ఇప్పించాల్సిన టీకాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఏ పంటలోనైనా నాణ్యమైన ఉత్పత్తులను సాధించాలంటే రైతులు ముందుగా దృష్టి పెట్టాల్సిన కీలక ఉత్పాదకం విత్తనం. విత్తు మంచిదైతే పంట బాగుంటుంది. మంచి విత్తనాన్ని ఎన్నుకోవటమే కాదు, విత్తిన తర్వాత ఆశించే చీడపీడల బారి నుంచి పంటను కాపాడుకోవాలంటే విత్తన శుద్ధి అనే ప్రక్రియ ఎంతైనా అవసరం. విత్తన శుద్ధి చేయడం వల్ల పైరు విత్తింది మొదలు నెల రోజుల వరకు పంటకు ఎటువంటి చీడపీడలు ఆశించవు. ఒకవేళ విత్తనాన్ని శుద్ధి చేయకుండా విత్తుకున్నట్లయితే ఆ పంటను తొలి దశలోనే మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు, ఎండు తెగులు, రసం పీల్చు పురుగులు వంటివి ఆశించి నష్టపరుస్తుంటాయి. మరి ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యే రైతులకు విత్తనానికి రక్షక కవచంలా పనిచేసే ఈ ప్రక్రియను వివిధ పంటల్లో ఏ విధంగా చేపట్టాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్ నుంచి తెలుసుకుందాం. మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఖరీఫ్ సాగు అనేది ప్రారంభమైంది. మన జిల్లాలో ప్రధానంగా ఒక వరి పంట, అదేవిధంగా దాంతోపాటు మొక్కజొన్న, అదేవిధంగా ఖరీఫ్లో పత్తి కొంతమేరకు, తర్వాత ఇతర పంటలు వేరుశనగ, కూరగాయలు వంటి పంటలు కూడా పండించడం జరుగుతుంది. మనం ఏ పంట వేసినప్పటికీ కూడా ఈ యొక్క విత్తన శుద్ధి అనేది చేసుకొని మనం వేసుకున్నట్లయితే మొదటి 20 నుంచి 25 రోజుల వరకు వచ్చినటువంటి తెగుళ్ళను కానీ, ఆశించినటువంటి పురుగుల బెడద నుంచి కానీ పంటని కాపాడుకోవడం జరుగుతుంది. అయితే మన విజయనగరం జిల్లాలో దాదాపు 90,000 హెక్టార్లు, అంటే 2,30,000 ఎకరాల వరకు కూడా వరి పంటని ఖరీఫ్ సీజన్లో పండించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విత్తన శుద్ధి చేయకపోవడం మూలంగా తొలి దశలో కానీ, అదేవిధంగా నారుమడిలో కానీ ఈ యొక్క పెరుగుదల తగ్గిపోయి చివరలో ఈ యొక్క పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఆశించడం వలన దిగుబడులు తగ్గడం జరుగుతుంది. ఒక విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే ఈ యొక్క వరి పంటకి ప్రధానంగా ఈ సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనేది మనకి జీవ శిలీంద్ర నాశిని. దీన్ని దాదాపు 1 కిలో విత్తనానికి 8 గ్రాములు, అంటే 30 కేజీల వరి విత్తనానికి దాదాపు 240 నుంచి 250 గ్రాములు సూడోమోనాస్ని, ఫ్లోరెసెన్స్ని మనం విత్తనంతో కలుపుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క సూడోమోనాస్ని 250 గ్రాములు తీసుకొని 1/2 లీటర్ నీటిలో ముందుగా కలుపుకోవాలి. తర్వాత బాగా ఈ యొక్క విత్తనంతో ఈ యొక్క కలిసే విధంగా ఈ ద్రావణాన్ని విత్తనంపై పోస్తూ చేతులతో కలుపుకోవడం చేయాలి. తర్వాత 1 గంట పాటు విత్తనాన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టుకున్న విత్తనాన్ని మనం ఈ యొక్క నారుమడిలో చల్లుకోవాలి. ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకోవడం వలన ఈ యొక్క తొలి దశలో ఆశించేటటువంటి శిలీంద్ర నాశన కారకాలని మనం అదుపు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ కానీ రైతులకు అందుబాటులో లేకపోతే
ఈ యొక్క రసాయనిక శిలీంద్ర నాశనాల ద్వారా కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. వీటిలో ప్రధానంగా కార్బండిజం కానీ 1 గ్రాము కిలో విత్తనానికి చొప్పున, లేదంటే ఈ యొక్క డైతేన్ M45 అయితే 2.5 గ్రాములు 1 కేజీ విత్తనానికి చొప్పున విత్తనంతో పట్టించుకొని మనం తప్పనిసరిగా విత్తుకోవాలి. అదేవిధంగా మనకి ఈ యొక్క వరి తర్వాత వేరుశనగ, అపరాలు, మొక్కజొన్న వంటి పంటలు కూడా మన జిల్లాలో ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఈ పంటలు పండించేటటువంటి రైతులు ఈ యొక్క ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కలుపుకొని బాగా కలియబెట్టిన తర్వాత 1 గంట పాటు నీడలో ఆరబెట్టుకొని విత్తనాన్ని పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క వేరుశనగ పంట చూసుకున్నట్లయితే వేరుశనగ పంటలో ఈ యొక్క తొలి దశలో వచ్చేటువంటి కాలర్ రాట్ అనేది ప్రధానంగా మనం గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ ఈ ట్రైకోడెర్మా విరిడి దొరకని పక్షంలో ఈ టెబుకొనజోల్ 2DS అనే మందు కూడా దొరుకుతుంది. దీన్ని 1 గ్రాము 1 కిలో విత్తనానికి చొప్పున పట్టించుకొని విత్తుకున్నట్లయితే పూర్తి స్థాయిలో పంట యొక్క మొక్కలు ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన విజయనగరం జిల్లాలో ఈ యొక్క మొక్కజొన్న అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి పంట. ఈ పంటలో ఈ మధ్య కాలంలో 2018 తర్వాత కత్తిరి పురుగు అనేది ఒక ప్రధాన సమస్యగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ కత్తిరి పురుగు ఆశించేటటువంటి ప్రాంతాల్లో ఈ కత్తిరి పురుగుకి కూడా మన విత్తన శుద్ధి చేసుకునేటటువంటి మందు ఉన్నది. దాన్ని ఫోర్టాంజర్ డ్యూ అంటాము. 1 కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని బాగా పట్టించుకొని ఆరబెట్టుకున్న తర్వాత రోజు ఈ యొక్క మన విత్తనాన్ని పొలంలో విత్తుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క మొక్కజొన్న పంటని 20 నుంచి 25 రోజుల వరకు కూడా ఈ కత్తిరి పురుగు బారి నుంచి కాపాడడం జరుగుతుంది. ఇది మన రైతుల పొలాల్లో క్షేత్ర పరిశీలనలు కూడా చేపట్టడం జరిగింది. దీని యొక్క ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటు ఈ యొక్క కూరగాయల పంటలు కూడా మన జిల్లాల్లో చాలా వరకు పండించడం జరుగుతుంది. ఈ కూరగాయల పంటల్లో కూడా మనం 100 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని తీసుకొని 10 లీటర్ల నీటిలో కలుపుకొని ఈ యొక్క ద్రావణంగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క కూరగాయల నారుమడులు ఎక్కడైతే వేస్తామో ఆ వేసిన దగ్గర మందుని మనం సాయిల్ డ్రెంచింగ్ అంటే మీదన అలాగా జల్లడం వలన ఈ యొక్క విత్తన శుద్ధితో పాటు నారుమడి కూడా శుద్ధి జరగడం అవుతుందన్నమాట. ఈ విధంగా మనం విత్తన శుద్ధి చేయడం వలన అన్ని పంటల్లో కూడా వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ, తొలి దశలో ఆశించేటువంటి కాండం కుళ్ళు తెగుళ్ళు కానీ, తర్వాత ఇతర తెగుళ్ళు కానీ ఆశించకుండా పంటను కాపాడి తొలి దశలో ఏపుగా పెరగడం వలన ఈ యొక్క ఇనీషియల్ విగర్ అంటాం, దాని మూలంగా పంట కూడా అధిక దిగుబడులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో ఈ యొక్క విత్తన శుద్ధిని మనం పండించేట అన్ని పంటల్లో కూడా చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని రైతాంగాన్ని కోరుతున్నాను. వివిధ పంటల్లో కలుపు మొక్కలు అనేక రకాల సమస్యలు తెచ్చిపెడతాయి. పోషకాలకు, సాగునీటికి ప్రధాన పంటతో పోటీ పడటమే కాక వివిధ రకాల చీడపీడలకు ఆశ్రయమిస్తూ ఉంటాయి. సాధారణంగా గడ్డి జాతి, ఆకుజాతి కలుపు మొక్కలను సేద్య పద్ధతుల ద్వారా, రసాయన పద్ధతుల ద్వారా తేలిగ్గానే నివారించగలుగుతాం. అయితే మహా మొండి జాతి కలుపు మొక్క ఒకటి ఉంది, అదే తుంగ. ఎన్ని పద్ధతుల ద్వారా ప్రయత్నం చేసినా తుంగ మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే తుంగ తాలూకా దుంపలు భూమిలోనే ఉండిపోయి మొలకెత్తుతూ రైతుకు చికాకులు తెచ్చిపెడతాయి. మొండి జాతి తుంగ నివారణకు పంటల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. తుంగ అనేది అత్యంత సమస్యాత్మకమైనటువంటి కలుపు మొక్క. మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 నుంచి 60 దేశాల్లో దాదాపుగా 100 రకాల పైర్లలో కూడా ఈ తుంగ అనేది చాలా సమస్యాత్మకం. ఈ తుంగ బహువార్షిక కలుపు మొక్క. తుంగ దీంట్లోనే దాదాపుగా 36 రకాలు ఉన్నాయని చెప్పి పరిశోధనలో తేలింది. తుంగ దుంపల ద్వారా ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ తుంగ దుంపలు లేకపోతే తుంగ ఆయిల్ కానీ అంటారు రైతులు, ఇది తొందరగా నేలలో జర్మినేట్ అవ్వకుండా 5 సంవత్సరాల వరకు నిద్రాణ వ్యవస్థలో ఉంటాయి అన్నమాట.
అంటే గ్రాడ్యువల్గా మొలకెత్తు ఉంటాయి. అందుకనే పైన చనిపోయినప్పుడు కూడా మనం కంట్రోల్ చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. గ్రాడ్యువల్గా మొలకెత్తు ఉంటాయి కాబట్టి 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసుకుంటేనే ఈ తుంగను కంట్రోల్ చేసుకోవచ్చు. మన తుంగ మొలకెత్తినప్పుడు చూసుకుంటే మీకు 15 నుంచి 20 రోజుల తర్వాత నుంచి తుంగ దుంపలు ఫార్మేషన్ అవటం అనేది చూస్తాం. ఇందులో తుంగ చూసుకుంటే ఆకు అనేది చాలా షైనీగా ఉండి సిలికాన్ కోటింగ్ ఉండి అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ కాండం చూసుకుంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. దీని మీద అసలు కలుపు మందు మనం స్ప్రే చేసినా కూడా సరిగ్గా నిలవదు. తుంగని మనం మనుషుల చేత పీకిచ్చామనుకోండి, మీరు 10 సార్లు పీకినా కూడా ఈ తుంగ చావదన్నమాట. మనకి 3వ రోజుకో 4వ రోజుకో మళ్ళీ మొలకెత్తూనే ఉంటుంది కాబట్టి తుంగ అనేది అత్యంత సమస్యాత్మకమైనది. అట్లా కాకుండా మనం సేంద్రీయ వ్యవసాయంలో కానీ వేరే చాట కానీ ఒక మల్చింగ్ షీట్ పెట్టామనుకోండి, 20 మైక్రాన్ షీటు, అందులోంచి కూడా ఈ తుంగ పైకి పొడుచుకుని వచ్చేస్తూ ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి కలుపు మొక్క కాబట్టి వరల్డ్స్ వరస్ట్ వీడ్ అంటారు. దీన్ని నిర్మూలించడానికి ఏంటంటే ఏ ఒక్కటి దాంతో కూడా పూర్తిగా నిర్మూలించలేం కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా సమగ్ర పద్ధతులు అంటే వేసవిలో లోతుదుక్కు చేసుకోవటం. వేసవిలో లోతుదుక్కు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు టెంపరేచరు మనకు బయట వాతావరణంలో 40-45 డిగ్రీలు ఉంటే మనకి దున్నిన పొలంలో ఇంకొక 5 డిగ్రీలు ఎక్స్ట్రా ఉండి చాలా వరకు కూడా ఈ తుంగ దుంపలు అనేది కంట్రోల్ అయిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రెండవది ఏంటంటే తొలకరి వర్షం పడిన వెంటనే మనకు పొలంలో ఎక్కడైతే కనుక ఈ కలుపు తుంగ అనేది మొలకెత్తుందో, తుంగ 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు గ్లైఫాసెట్ అనే మందు అనేది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ఈ గ్లైఫాసెట్ అనే మందు ప్రస్తుతం బ్యాన్లో ఉంది, అన్ని ప్రాంతాల్లోనూ అవైలబిలిటీలో లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం ప్రత్యేకించి ఏంటంటే ఈ 2,4-D అమైన్ సాల్ట్ అనేది 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఎక్కడైతే తర్వాత మనం వరి కానీ చెరకు మొక్కజొన్న ఇటువంటి పైర్లు వేసుకుంటున్నామో అక్కడ పిచికారీ చేసుకుంటే చాలా వరకు పోతుంది. అలాగే ఇంకొక మందు ఏంటంటే మంచి మందు హాలోసల్ఫరాన్ ఇథైల్ అనే మందు ఉంది. అది ఎకరానికి 36 గ్రాముల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే కనుక అది తుంగని పోతుంది. ఇవన్నీ కూడా ట్రాన్స్లోకేట్ అయ్యి తుంగ కాయల్లోనికి వెళ్ళి మనకు తుంగ మొలకెత్తకుండా అయినా ఇంత చేసినా కూడా మళ్ళీ రెండోసారి మొలకెత్తు ఉంటుంది. కాబట్టి కారణం ఏంటంటే ఈ తుంగ అనేది 20-25 రోజులకి తుంగ దుంప ఫామ్ అవుతుంది. నెల రోజుల తర్వాత పూర్తిగా మెచ్యూర్ అయిపోయి ఈ తుంగ అనేది ప్రధాన దుంప నుంచి విడిపడిపోయి ఉంటుంది. కాబట్టి అవి మళ్ళీ అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ మొలకెత్తు ఉంటాయి. కాబట్టి మళ్ళీ అందుకనే కంటిన్యూస్గా మొలకెత్తూనే ఉంటాయి. కాబట్టి అటువంటప్పుడు మళ్ళీ పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఎలా 2-3 సార్లు కంటిన్యూస్గా పిచికారీ చేసుకోవడం అంటే గ్లైఫాసెట్ అనే మందు మార్కెట్లో అవైలబిలిటీలో లేదు కాబట్టి అది కుదరదు. ఉంటే కనుక అది కూడా చేసుకోవచ్చు. అవైలబిలిటీలో ఉంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో దొరికితే 1 లీటర్ నీటికి 10 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఎటువంటి 10 రోజుల తర్వాత కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం. వరి పైరులో మనకి పర్టికులర్గా నేరుగా విత్తిన కానీ నాటిన వరిలో కానీ తుంగ ఎక్కువగా ఉంటే కనుక అన్నిటికన్నా చీప్ అండ్ బెస్ట్ మందు 2,4-D అమైన్ సాల్ట్ అనేది కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అట్లాగే పెనాక్సిలం అనే మందు కూడా చాలా వరకు పర్టికులర్గా అది ఎకరానికి 400 మిల్లీ అయితే తుంగను చాలా వరకు సప్రెస్ చేస్తుంది అనమాట వరి పైరులో. అలాగే చెరకులో అయితే కనుక హాలోసల్ఫరాన్ అనే మందు వాడుకోవచ్చు. మొక్కజొన్నలో కూడా హాలోసల్ఫరాన్ అనే మందు ఆ సిఫార్సు చేసినటువంటి మందులు ఆ పైరుని బట్టి కనుక వాడుకుంటూ ఉంటే చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఉల్లిపైరులో చూసుకుంటే మనం ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు మనం అక్కడ పిచికారీ చేసినప్పుడు కొంతవరకు సప్రెస్ చేస్తుంది. అంటే సప్రెస్ అయ్యేటప్పటికి పైరు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కందిలో తుంగ ఎక్కువగా వచ్చినప్పుడు ఇమిజాతాఫిర్ ప్లస్ ఇమిజామాక్స్ అనే మందు కనుక మనం పిచికారీ చేసుకుంటే ఈ మందు మిశ్రమం తుంగ వెడల్పాట అన్నిటినీ కూడా సప్రెస్ చేస్తుంది. కొద్ది రోజులు వారం 10 రోజుల్లో పైరు పైకి వెళ్ళిపోతుంది. అలాగే వేరుశెనగలో అనుకోండి ఇమిజాతాఫిర్ అనే మందు కానీ టార్నడో ఇమిజాతాఫిర్ ప్లస్ క్వైజలాఫాపిథైల్ అనే మందు కానీ పిచికారీ చేసుకుంటే మనకి ఆ పైరులో వచ్చేటువంటి తుంగను కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రతి పైరులో మాత్రం ప్రతికి ఇబ్బంది లేకుండా తుంగను కంట్రోల్ చేయడానికి మందు లేదు. అయితే వేరే దేశాల్లో అయితే మనకి గ్లైసిల్ బీటీ అని వేరే ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో అది అవైలబిలిటీలో లేదు కాబట్టి కుదరదు. అయితే తుంగని కొన్ని ఆ కాయల నుంచి కూడా చక్కటి ఆయిల్ అనేది తీస్తారు, మోత ఆయిల్, అది సెంటెడ్గా ఉంటుంది అనమాట. అలాగే కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి దీని వలన. కాకపోతే వాటి ఉపయోగించడం అనేది చాలా తక్కువ ప్రస్తుతం మనకి. ఇప్పటిదాకా సెగలు పుట్టించిన ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
తొలకరి పలకరించినా ఎల్నినో ప్రభావంతో వర్షాలు పూర్తి స్థాయిలో విస్తరించని పరిస్థితి కనిపిస్తోంది. అయితే అక్కడక్కడ పడుతున్న తొలకరి జల్లులు, వాతావరణ వ్యత్యాసాల వల్ల పశువుల్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. అంతేకాక కొత్త నీరు, కొత్త పచ్చిక రోగాలకు కారణమవుతాయి. ఈగలు, దోమలు, కొట్టాల్లో ఆరని తేమ వంటివన్నీ వ్యాధుల వ్యాప్తికి అనుకూలంగా మారతాయి. ముఖ్యంగా పశువుల్లో గొంతువాపు, గురక, జబ్బవాపు, జీవాల్లో చిటుకు రోగం, ఫుట్రాట్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నివారణ కన్నా నిరోధం ముఖ్యం కాబట్టి పశుశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ముందు జాగ్రత్తగా టీకాలు ఇప్పించడం ఎంతైనా అవసరం అంటూ వర్షాకాలంలో పశువులకు అందించే టీకాల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎలిమినేడు పశువైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి. ఈ తొలకరి వర్షాలలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది హై టెంపరేచర్ ఉంటుంది. టెంపరేచర్తో పాటు వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా అవుతాయి. ఈ తేమ శాతం ఎక్కువగా ఉండి టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు పశువు స్ట్రెస్కి గురైతే అలాంటప్పుడు కొన్ని రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రొడక్షన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్షాలు పడగానే జనరల్గా పచ్చిగడ్డి, తొలుత గడ్డి రావడం, చిగురించడం జరుగుతుంటుంది. ఈ టైంలో ఈ గడ్డి పెరిగినప్పుడు గడ్డితో పాటు దోమలు, తర్వాత జొర్రీగలు, వీటి పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఈ దోమలు, జొర్రీగలు వీటి వల్ల ట్రాన్స్మిట్ అయ్యే రోగాలు ఉంటాయి. ఉదాహరణకి ఎల్ఎస్డి కానీ, సర్రా కానీ, బెబీసియా కానీ ఇట్లాంటి రోగాలు ఈ తొలకరి వర్షాల టైంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో రైతు సోదరులు ఈ టిక్స్, గోమార్లు, పిడుదులు లేకుండా ఈ మందును అంటే బ్యూటాక్స్ లాంటి కొన్ని సైపర్మెథ్రిన్ లాంటి మందుని చల్లుకోవడము, తర్వాత హైటెక్ లాంటి ఇంజెక్షన్ ఇప్పించడం వల్ల వీటిని మనం నివారించవచ్చు. తర్వాత ఇప్పుడే తొలకరి వర్షాలు పడ్డప్పుడు నీళ్లు నిలవడము, ఈ నీళ్ళల్లో నట్టల గుడ్లు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే నిమటోడ్స్ ఇన్ఫెక్షన్ అనేటివి ఎక్కువగా ఉండే అవకాశం ఈ తొలకరి వర్షాల టైంలో ఇట్లా నిమటోడ్స్ ఇన్ఫెక్షన్ కానీ పశువులలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి వల్ల రక్తహీనత, తర్వాత పారుకోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువులకు ఈ నట్టల నివారణ మందులు కూడా తాగించాలి. తర్వాత ఈ తొలకరి వర్షాలలో స్ట్రెస్, హీట్ స్ట్రెస్, ఇమ్యూనిటీ స్ట్రెస్ కారణం వల్ల కొన్ని బ్యాక్టీరియల్ రోగాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానిలో అతి ముఖ్యమైనది పెద్ద పశువులలో అయితే హెచ్ఎస్, గురక రోగము, జబ్బవాపు. తర్వాత గొర్రెల్లో అయితే ఈ ఈటి అంటే దీన్నే చిటుక వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గొర్రెల్లో, మేకలలో ఈ వర్షాలు పడి నీళ్ళు నిలవడం వల్ల ఫుట్రాట్ లాంటివి, తర్వాత న్యూమోనియా లాంటివి ఈ గొర్రెల్లో కూడా ఈ హెచ్ఎస్, పాచురెల్లా సిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ తొలకరి వర్షాలలో గురక వ్యాధి ఎక్కువగా నల్ల పశువులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గురక వ్యాధి సోకిన పశువు మామూలుగా జ్వరం ఉండి గుర్ర అనే సౌండ్ చేసి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తొలకరి వర్షాల కంటే ముందు అంటే హెచ్ఎస్, బీక్యూ వ్యాధి టీకాలు ఇప్పించడం వల్ల ఈ రోగాన్ని మనం అరికట్టడం జరుగుతుంది. అలాగే ఈ తొలకరి వర్షాల టైంలో ఈ గొర్రెల్లో ఎస్పెషల్లీ గడ్డి రోగం ఎక్కువగా వచ్చే అవకాశం, దీన్నే చిటుక వ్యాధి అని కూడా అంటారు. ఈ చిటుక వ్యాధి సోకిన గొర్రె సడన్గా ఎగిరి కడుపు ఉబ్బి తర్వాత కొద్దిగా పుర్రు కొట్టి అంటే నరాల వ్యాధి లక్షణాలతో చనిపోవడం జరుగుతుంటుంది. ఈ వ్యాధి తొలకరి గడ్డి మేయడం వల్ల దీంట్లో క్లాస్ట్రీడియం అనేది పేగులలో ఎక్కువగా డెవలప్మెంట్ చెంది విషాన్ని విడుదల చేయడం వల్ల ఈ గొర్రెలు మృతి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గొర్రెల కాపర్లు ఈటీ టీకాలు వేపించడం వల్ల ఈ గడ్డి రోగం రాకుండా గొర్రెల పెంపకదారులు చేసుకోవచ్చు ఈ టీకాలు ఇప్పించడం వల్ల. అలాగే ఈ తొలకరి వర్షాలప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు షెడ్ అనేది అంటే ముందే ప్లానింగ్ చేసుకోవాలి. వర్షాలు పడేస్తుంది కాబట్టి రైతు సోదరులు షెడ్ని రిపేర్ చేసుకోవాలి, కురవకుండా చేసుకోవాలి. షెడ్లో ఏమైనా నీటి నిల్వ ఉండే ప్రాంతాలు ఉంటే అక్కడ మట్టి నింపడము, షెడ్ని
హై లెవెల్ నుంచి లో లెవెల్కు ఉండేటట్లు చూసుకోవడం వల్ల నీరు ఒకవేళ పడినా కానీ కిందికి జారిపోయేటట్లు, అంటే మురుగు నీటి పారుదల వ్యవస్థని కరెక్ట్ ఉండేటట్లు చేసుకోవడం వల్ల, ఆ నీరు నిల్వకుండా చూసుకోవడం వల్ల, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఈ రోగాలు రాకుండా చూసుకోవచ్చు. తర్వాత స్ట్రెస్ కానీ హ్యూమిడిటీ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది, అంటే పచ్చి మేత, ఎండుగడ్డి, దాన, ఖనిజ లవణాలు సమీకృత పోషణ చేయడం వల్ల ఈ తొలకరి వర్షాల్లో వచ్చే స్ట్రెస్ని మనం అధిగమించవచ్చు. అలాగే ఈ తొలకరి మేపులలో జనరల్గా ఆ గడ్డిలో కొన్నిసార్లు మెగ్నీషియం డిఫిషియన్సీ కూడా ఉంటుంది. ఆ మెగ్నీషియం డిఫిషియన్సీ ఉన్న ప్రాంతాలలో గ్రాస్ టెటనీ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి గ్రాస్ టెటనీ వచ్చిన పశువులు సడన్గా ఎగిరి చనిపోవడం జరుగుతుంది. ఈ అనువైన ఈ మెగ్నీషియం డిఫిషియన్సీ వచ్చే అనువైన ప్రాంతాలలో పశువైద్యుని సలహా మేరకు మెగ్నీషియం సాల్ట్స్ ఉండేలాగా చూసుకోవడం వల్ల ఈ గ్రాస్ టెటనీని నివారించుకోవచ్చు. అలాగే పశువుల పాకలో ఏంటంటే అప్పుడప్పుడు ఈ నీటి నిల్వ ప్రాంతంలో పొడిచున్నం చల్లడం వల్ల ఈ పరిసరాలను ఆరోగ్యంగా ఉంచే, అంటే క్రిములు కీటకాలు పెరగకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఈ తొలకరి వర్షాల్లో ఇలాంటి ఈ యాజమాన్య పద్ధతులు రైతులు పాటించాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ పంట రుణ ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవటం లేదు. గతేడాది 2828.11 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కేవలం 1922.13 కోట్లు మాత్రమే ఇచ్చారు. తాజాగా ఖరారు చేసిన ఈ ఏడాది రుణ ప్రణాళికలో 2909.63 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. అయితే రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవటం వల్లనే బ్యాంకర్లు లక్ష్యాన్ని చేరుకోవటం లేదనే అభిప్రాయం అధికారుల నుంచి వినిపిస్తోంది. రుణమాఫీ వస్తుందనే ఆలోచనతో చాలా మంది రైతులు తీసుకున్న రుణాలు తిరిగి సకాలంలో చెల్లించటం లేదని, దీనితో అపరాధ రుసుము భరించాల్సి వస్తుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 2025-26 last year the target 2828.11 crore. Number of accounts it was 90,350. Our achievement is 1922.13 crore. This was the last year achievement. And this year 2026-27 law, this is only for the crop loan I'm telling, not crop allied services, 2909.63 crore. And number of accounts also increased. Target is increased to 1,11,297 is the target. And let us hope for to achieve this target this year. Most of the cases we go as per the survey of the NABARD. As per the potential we make the target. Incidentally because of ऋण माफी and other issues, हम लोग ऋण माफी के लिए वेट करते, इवन वी आर एलिजिबल टू पे. कुछ एलिजिबल राइतुस है जिसके पास है पैसा, दे कैन वेरी वेल पे, बट ऋण माफी के चांसेस को लेके वो लोग थोड़ा वेट करते हैं और बाद में पेमेंट करते हैं. बाय द टाइम NPA हो जाता है. इसमें नुकसान राइतुस को थोड़ा ज़्यादा इसीलिए हो रहा है, राइतुस को 3% का एक सबवेंशन मिलता है, इंटरेस्ट सबवेंशन. ये टोटल लोन इज़ फॉर 7% इंटरेस्ट रेट. ये इंटरेस्ट रेट में आपको 3% सबवेंशन मिलता है अगर आपने टाइम पर पेमेंट करे तो. मोस्ट ऑफ द केसेस ऋण माफी के लिए वो लोग नहीं पेमेंट कर पाते, नहीं करते भी होंगे, तो इसलिए वो 3% के लिए वो लोग एलिजिबल नहीं होते. तो अल्टीमेटली उनको फ़ायदा नहीं हो रहा है. अगर 3% मिलता, ओनली 4% लोन पे आपको लोन मिल रहा है. तो हमें आशा करते हैं जो जिससे पॉसिबल है, जो राइतों से पॉसिबल है, वो लोग ऋण माफ़ी के इंतज़ार में मत रहिए. यू काइंडली पे योर ड्यूज़ वेल ऑन टाइम सो दैट आपको ये इंटरेस्ट सबवेंशन जो गवर्नमेंट देते हैं वो बराबर मिले, ताकि आपको टोटल परसेंटेज ऑफ लोन जो है 4% तक ही रहे. इट शुड नॉट इंक्रीज ऑन दैट. अगर आप नहीं देते तो उस पर ऊपर पेनल्टी भी होता. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.